హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ పిల్లతో ముచ్చట్లు. అయితే ఈరోజు ముచ్చట ఏంది అంటే నేను మీషో నుంచి కొన్ని ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేసిన. అవేంటి అంటే పూజకు సంబంధించినవి. మనము ఎర్లీ మార్నింగ్ తులసి కోట దగ్గర పూజ చేసుకుంటాం కదా! అట్లా పూజ చేసుకునేటప్పుడు నేను దీపం వెలిగిస్తే వెంటనే కొండెక్కుతుంది ఇప్పుడొచ్చే గాలికి. మార్నింగ్ అయితే చాలా ఎక్కువ గాలొస్తా ఉంది. మళ్ళీ మాది థర్డ్ ఫ్లోర్ కాబట్టి ఇంకా ఎక్కువ గాలుంటుంది. నేను దీపం వెలిగించిన కాసేపటికే కొండెక్కుతుంది. అంటే ఆయిల్ కంప్లీట్ అయ్యి కాదు, ఆ గాలికి. నా పూజ కంప్లీట్ అయ్యేంత వరకు గూడా ఉండట్లేదు. అందుకోసం అని జెప్పేసి ఏమైనా మంచిగా అంటే గాలికి కొండెక్కకుండా ఉండే దీపం కుందులేమైనా ఉన్నాయా అని జెప్పేసి నేను మీషోలో వెతుకుతా ఉంటే నాకైతే కొన్ని ఐటెమ్స్ అయితే కనబడినవి. అందులో నాకు నచ్చినవి అంటే నా పూజకు సరిపడా, ఆ తులసి కోటకి సరిపడా ఏమైనా మంచిగా ఉన్నాయా అని జెప్పేసి అయితే నేను వెతుకుతా ఉంటే ఒక 3 అయితే నేను ఆర్డర్ ప్లేస్ చేసిన. అవి వచ్చినవి. ఈరోజు మీకు చూపిస్తా. నేను 3 ఆర్డర్ ప్లేస్ చేసినా మీకు కూడా చూపిస్తున్నా కదా! మీకు ఏది నచ్చింది అని కామెంట్ చేయండి. అంటే నేను ఏది ఉంచుకోవాలో అది చెప్తే నేను మళ్ళీ అదే ఉంచుకొని మిగతాయి అయితే రిటర్న్ పెడతా. నేను 3 ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఒకటి కొంచెం బ్రేక్ అయ్యి వచ్చింది. అది కూడా చూపిస్తా. ఇదొకటి ఇందాక కమలం పువ్వుది ఉంది కదా! అది. కానీ అది దీపం పెట్టుకోనీకి లేదు. క్యాండిల్ పెట్టాలి అది. షో పీస్ లాగా ఉంది. అట్లా గాకుండా మిగతా 2 అయితే దీపం కుందుల్లానే ఉన్నాయి. నేను అందులో జూసినప్పుడు ఆ క్యాండిల్ లైట్ గాకుండా దీపంలానే కనిపించింది. అందుకోసమే ఆర్డర్ చేసిన. ఆ కమలం పువ్వులో దీపం వెలిగిస్తే చాలా బావుంటది కదా! మనకు చూడ్డానికి గూడా. అమ్మవారికి కమలం పువ్వు అంటే చాలా ఇష్టం గదా! అని చెప్పేసి అయితే నేను ఆర్డర్ ప్లేస్ చేసిన. బట్ అది అట్లా క్యాండిల్ లైట్ లాగుంది. సరే అని చెప్పేసి ఇంకా మిగతా 2 ఉన్నాయి కదా! ఇదొచ్చేసి బావుంది. స్మాల్‌గా, చిన్నగా చాలా బావుంది. కానీ పైన అది ఏమంటారు? అది ప్లాస్టిక్ లాగా ఉంది పైన అది. అందుకోసం అని జెప్పేసి ప్లాస్టిక్ లాగా ఉంది గదా అని అనుకుంటా ఉన్నా. ఇంకొకటి ఎట్లా ఉంది అని జెప్పేసి అయితే నేను చాలా ఎక్సైట్‌గా ఉన్నా. ఎందుకంటే 2 ఫ్లాప్ అయినాయి అని అనిపించింది నాకు. ఇదైనా మంచిగా రావాలి అని అనుకున్నా నేను. నేను ఉంచుకోవడానికి, నేను యూజ్ చేసుకోవడానికి అయితే ఆర్డర్ ప్లేస్ చేసినా కాబట్టి మళ్ళీ మళ్ళీ రీప్లేస్‌మెంట్ జేసి అవంతా వెయిట్ జేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేను ఎక్కువ రిస్క్ చేయలేను దేనికైనా. లైట్ తీసుకుంటా నేను. ఏదన్నా లేదు అంటే సరేలే వదిలేయి అని చెప్పేసి అన్నీ వదిలేస్తా గానీ దానికోసం రిస్క్ చేయడం అవన్నీ అయితే నచ్చవు నాకు మెయిన్‌గా. ఇది చూడ్డానికి బావుంది అని అనుకున్నా. బట్ చిన్నగా బ్రేక్ అయింది. మీకు లాస్ట్‌లో చూపిస్తా. ఇది మొత్తం నచ్చింది నాకు. పైన ఓం వచ్చి, కింద ఇట్లా స్టార్స్ వచ్చి, అందులో దీపం కుంది వచ్చి చాలా బావుంది. ఇది గ్లాస్ గూడా కొంచెం హెవీగా ఉంది. నేను అందులో చూసినప్పుడు నచ్చినాయి గానీ, ఏంటో నా దగ్గరికొచ్చేసరికి ఇట్లా ఒక్కోదానికి ఒక్కో వంకలాగా అనిపిస్తుంది నాకని చెప్పేసి అనుకున్నా. కానీ ఇది చాలా బావుంది చూడ్డానికి. దీపం అక్కడ మనం తులసి కోట ముందు పెట్టినా గూడా చూడ్డానికి చాలా కళగా ఉంటది అనిపించింది. ఎందుకంటే పైన ఓం వచ్చింది గదా! మనం ఎంత లేదన్నా కాస్ట్ గోల్డ్‌లలో పడి మనం ఎంత కొట్టుకున్నా గూడా మనం హిందువులము అనే ఒక మనసులో నుంచి ఎక్కడో నాటుకుపోతది. అలా చూసినప్పుడు మనము వదిలేయలేము. ప్రౌడే వేరబ్బా అసలు. చెప్పలేను, వర్ణించలేకపోతాను నేను గానీ. అయితే నేనేం జేయాలా అని జెప్పేసి ఇట్లా మార్చిన. దీని క్యాప్ దానికి, దాని క్యాప్ దీనికి పెట్టి చూస్తే ఎట్లుంది అని జెప్పేసి అయితే చూసిన. చాలా బావుంది గదా! ఇట్లా. ఇగ వదిలేయి మళ్ళా అని జెప్పేసి అయితే ఏ కుంది మీద క్యాప్ ఆ కుంది మీదనే పెట్టేసిన. చాలా బావుండే ఇట్లా మారుస్తే మాత్రం. నాకు నచ్చింది. ఈ 3 ఏది తీసుకోవాలో మీరు కామెంట్ చేయండి. నేను అదే ఉంచుకొని మిగతా 2 రిటర్న్ పెట్టేస్తా. అదొకటి కొంచెం బ్రేక్ అయింది అని చెప్పిన గదా! అది రీప్లేస్ చేస్తా ఒకవేళ మీరు అది ఉంచుకోమని చెప్తే. ఇదండి ఈరోజు ముచ్చట. ఈ 3 ఏది ఉంచుకోవాలో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు